శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 31వ అధ్యాయం. మారుతి మందిర పూజారి. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమ. శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురవే నమ. మహారాజ్ కరంజాలో మకాము చేసిన కాళ్యా మారుతి మందిరంలోని పూజారి ఆంజనేయ స్వామిని పూజించి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదమును తాను తినుచుండేవాడు. మహారాజ్ వచ్చి మారుతి మందిరంలోనున్న సమయమున మహారాజ్ భిక్ష తీసుకొనుటకు ముందే తాను మారుతికి నైవేద్యం పెట్టి భుజించుట మంచిది కాదని మహారాజ్ భిక్ష స్వీకరణ పర్యంతం కనిపెట్టుకుని ఉండి అటుపైన నైవేద్యం పెట్టవలేనని మహారాజు రాకకై ఎదురుచూచుచుండెను. నిత్యము నైవేద్యము పెట్టువేళ కాగానే మామూలు ప్రకారం మారుతి నైవేద్యం స్వీకరించుటకై వచ్చి కూర్చుండెను. కానీ పూజారి ఎంతసేపటికి నైవేద్యం పెట్టకుండుటచే విసిగి ఆయన ఆకలి బాధకు తాడలేకపోయెను. మహారాజ్ ఆ దినము భిక్షకు పోలేదు, ధ్యానములో నుండిరి. మారుతి ఆయన దగ్గరకు పోయి నిలుచుండెను. నాకు విపరీతంగా ఆకలి వేయుచున్నది, తినుటకేమైనను పెట్టుమని మారుతి నూరు తెరిచి అడుగుచున్నట్లు మహారాజుకు దృష్టాంతం అయ్యెను. ధ్యానం నుండి లేచి వారు పూజారి దగ్గరకు పోయి ఆంజనేయ స్వామి వారికి నియమం తప్పక నైవేద్యం పెట్టుమని చెప్పిరి. పూజారి మహారాజ్ చెప్పిన ప్రకారం చేసెను. మరల మారుతి మహారాజ్ దగ్గరకు రాలేదు. మహారాజ్ పూజారితో ఇట్లు చెప్పెను: దేవునకు భక్తులన్నచో ఎంత ప్రేమ కలదో మాటలతో మనం చెప్పలేము. ఎవరేమనుకొందురో అని లేనిపోని అనుమానములు పెట్టుకుని భక్తులు తమ నిత్య నియమములకెన్నడనూ ఆటంకం కలిగించరాదు. పారమార్థికమునకు లౌకికమునకు ఎంతయో భేదమున్నది. భక్తునకు లౌకిక దృష్టి పనికిరాదు. బేల్సాలో దత్త జయంతి. కరంజా నుండి మహారాజ్ అమరావతి చేరుకొనిరి. అక్కడ జగదంబ దర్శనం చేసుకుని ఆశ్వీజ బహుళమందు మూలతాపి చేరుకొనిరి. అచ్చట గుట్టలెక్కిపోవుట కష్టమైనందున విరోచనములు ఎక్కువగుట మొదలుపెట్టెను. అందువలన ఒకరోజు అచ్చట ఉండిపోవచ్చునని వారు భావించి ఆగిరి. మరలా ప్రయాణమునకు కొన్ని రోజులు పట్టెను. అక్కడ దత్తమందిరంలో వారు మకాము చేసిరి. విరేచనములు ఎక్కువగా అగుచున్నను వేదాంత విషయములను బోధించుట, భూత బాధ నివారణోపాయములు చెప్పుట, రోగార్తులకు ఔషధోపచారములు చేయుట మున్నగు వారి కార్యక్రమములు యథాప్రకారంగా నిర్విఘ్నంగా సాగుచుండెను. కొన్ని రోజులకు విరేచనములగుట తగ్గిపోయిను. దీపావళి పండుగ అయిన తరువాత వారచ్చటి నుండి బయలుదేరి పయస్విని మందాకిని సంగమము మీదుగా హసంగాబాద్ మార్గశీర్ష మాసారంభమునకు చేరుకుని అచ్చట గల దత్తమందిరంలో మకాము చేసిరి. తమ అనుగ్రహపాత్రులైన భక్తుల కోరిక మేరకు వారచట పురాణములు చెప్పిరి. తరువాత శీఘ్రముగా ముందుకు సాగిరి. సాచి అను గ్రామములో కొన్ని రోజులుండి బేల్సా అను గ్రామము చేరుకొనిరి. అచ్చట లోగడ మహారాజ్ అనుగ్రహం పొందిన వారు అనేకులుండిరి. వారి బలవంతముచే మహారాజ్ దత్త జయంతి ఉత్సవములు అచ్చటనే జరిపిరి. అక్కడకు చాలా దూరం నుండి భక్తులు అనేకులు వచ్చుచుండిరి. ఉత్సవ సమయంలో ప్రొద్దున ఒక శాస్త్రి బువ సంస్కృత గురుచరిత్ర పారాయణం చేసేడివారు. మధ్యాహ్న సమయమున మహారాజ్ దాని అర్థమును వివరించుచుండెడివారు. దత్తప్రభువు అనుగ్రహము. దత్త జయంతి ఉత్సవం పూర్తి కాగానే ఈ రోజుననే బయలుదేరుమని దేవుని ఆజ్ఞ అయినదని మహారాజ్ అచ్చటి భక్తులతో చెప్పిరి. పూర్తిగా ఉత్సవం ఇంకను ముగియకపోవటచే మరి ఒక రోజైనా ఆగుడని భక్తులు ప్రార్థించిరి. భగవదాజ్ఞను ఉల్లంఘించుటకు వీలు లేదు, తప్పనిసరిగా ఈరోజే బయలుదేరి తీరవలెనని మహారాజ్ తమ నిశ్చయమును వెల్లడించిరి. అప్పుడు భక్తులు, కనీసము రేపైనను మీరు నిలవనిచో మా పొయ్యిల్లో పిల్లులు లేవవు, మేము తలపెట్టిన సహస్ర భోజన సామాగ్రినంతయు తీసుకుని పోయి గంగలో పారవేసదమని వారు కన్నీరు గార్చుచూ పలికిరి. భక్తుల మనోనిశ్చయము చూచి అటు దేవుని ఆజ్ఞను ఇటు లోకల అభీష్టమును పూర్తి చేయదలచి మహారాజ్ ఆనాడు పొరుగురికి వెడలి మరునాడు బేల్సాకు తిరిగి వచ్చిరి. బేల్సాలో భక్తులు తలపెట్టిన సహస్ర భోజన కార్యక్రమం నిర్విఘ్నంగా పరిసమాప్తం అయ్యెను. మహారాజ్ తమ మాట మన్నించి నిలిచినందుకు అందరూ సంతోషించిరి. ఆనాటి రాత్రి మహారాజ్ ధ్యానంలో నుండగా ఆయన చెంపపై ఎవరో చెళ్ళున కొట్టిరి. ఆ దెబ్బ మహారాజు ఒక ప్రక్క కంటికి చెవికి బలంగా తగిలి చెంపవాచెను. తన ఆజ్ఞ మన్నించనందుకు దత్తప్రభువే అట్లు శిక్షించనని వారికి తెలియవచ్చెను.
అప్పుడు మహారాజ్ దత్తప్రభువునికి ఇట్లు విన్నవించిరి. స్వామి, మీరు చెప్పినట్లు మీ ఆజ్ఞను పాలించలేకపోయి తిని, దోషము చేసి తిని కాదనను. కానీ ఇది నా స్వార్థం కోసం కాక సహస్ర బ్రాహ్మణ సమారాధన కొరకై చేయవలసి వచ్చెను. ఇది మీకు సమ్మతము కానిచో నా రెండవ కన్ను రెండవ చెవి కూడా వాచునట్లు కొట్టుడు. ఇక తప్పు చేయుదునను భయం ఉండదు. మహారాజ్ నిశ్చితాభిప్రాయం విని దత్తప్రభువు ఫకాలున నవ్వెను. వెంటనే అదృశ్యమయ్యెను. మహారాజ్ కన్ను చెవి పూర్వం మాదిరై బాధయంతయు మటుమాయమయ్యెను. దత్తప్రభువునకు మహారాజుపై ఎంత అనుగ్రహం ఉండెనో ఇక చెప్పవలసిందేమున్నది. హనుమంత గోపాల్ ఫాళకే. బేలసా నుండి మహారాజ్ వేత్రవతి తీరమున గల వాసోదా అను గ్రామము చేరిరి. అచ్చటకు గ్వాలియర్ నివాసి అయిన హనుమంతప్ప గోపాల్ ఫాళకే అను అతడు తన కుటుంబముతో మహారాజ్ దర్శనమునకై వచ్చెను. ఆయన భార్యకు పిశాచ బాధై ఉండెను. ఆమెకు తీర్థప్రసాదములిచ్చి తాము ముగావళి గ్రామము పోవుచున్నామని చెప్పి అచ్చటకు వానిని రమ్మనిరి. మహారాజ్ ముగావళి చేరిన తరువాత ఫాలకే తన కుటుంబముతో అక్కడకు చేరుకొనెను. అచ్చట దత్తమందిరములో ఔదుంబర వృక్షం క్రింద ఫాలకేకు వారు దత్తమంత్రం ఉపదేశించిరి. ఒక తాయెత్తునిచ్చి దానిని అతని భార్య మెడలో కట్టిన సర్వ బాధలు తొలగి శుభమగునని చెప్పిరి. ఫాలకే భార్యను ఆశీర్వదించి ప్రసాదముగా ఒక టెంకాయను ఆమె కొంగులో పడవేసిరి. 1 నెలలోనే ఫాలకే భార్య పిశాచ బాధ నుండి విముక్తురాలయ్యెను. 9 నెలలు గడుచునప్పటికీ ఆమెకు ఒక పండు వంటి కుమారుడు కలిగెను. ఆ దంపతులకు మహారాజుపై మిగుల విశ్వాసం ఏర్పడెను. గ్వాలియర్లో ఫాళకే ఒక దత్తమందిరం కట్టించును. మహారాజుపై గల భక్తి శ్రద్ధలకు నిదర్శనముగా వారు రచించిన దత్తపురాణ గ్రంథమును ఆయన ముద్రింపించెను. బ్రహ్మావర్తము చేరుట. ముగావళిలో 4-5 రోజులుండి తదుపరి పౌష్య మాసాంతమునకు మహారాజ్ జాళవన్ గ్రామము చేరుకొనిరి. అచ్చట వారు 25 రోజులుండిరి. ఆ గ్రామస్తులు చాలా కాలం నుండి మహారాజు రాకకై ఎదురుతెన్నులు చూచుచుండిరి. ఇంతకుముందు మహారాజు అనుగ్రహం పొందిన వారు కూడా కొందరు అచ్చటై ఉండిరి. మహారాజు అచ్చటికి చేరుకొనగానే అచ్చటి జనులు భజన, పురాణము, కీర్తనలు మున్నగు కార్యక్రమములు ప్రారంభించిరి. 2 భజన సప్తాహములు జరిగిను. అచ్చటి ప్రసాదములు తిని తిని జనుల నోరులు కడుపులు మాధుర్యముతో నిండిపోయిను. గురుపాడ్యమి, మాఘ బహుళ పాడ్యమి ఉత్సవములు మహావైభవంగా జరిగిను. అక్కడి నుండి మహారాజ్ బ్రహ్మావర్తము దిశగా పయనించిరి. అట్లు వారు ప్రయాణం చేయుచు ఫాల్గుణ శుద్ధమందు బ్రహ్మావర్తము చేరిరి. మహారాజ్ బ్రహ్మావర్తమునకు పోవుట అది 4వ పర్యాయము. చాలా కాలం అచ్చట నివసించుట జరుగునని మొదట వారు భావించిరి. కానీ 20 రోజులు మాత్రమే వారు అచ్చటి ఉండగలిగిరి. మహారాజు వచ్చినారన్న వార్త పొక్కగానే వారి దర్శనార్థం జనులనేకులు రాసాగిరి. నిత్యానుష్ఠానమైన తరువాత భిక్ష తీసుకుని పురాణములు, భజనలు వారు ప్రారంభించిరి. పరమహంసతో సమావేశం. ఒకనాడు దత్తప్రభువు మహారాజు ముందు సాక్షాత్కరించి ఇచ్చటకు ఒక పరమహంస రాగలడని సూచించెను. మహారాజు ఆ మాట విని దత్తప్రభువుకు నమస్కరించి, మీ ఆజ్ఞ అయినచో వారి దర్శనమునకు నేనే వెళ్ళుదునని పలికిరి. అవసరం లేదు, ఆయనయే ఇచ్చటకు వచ్చునని పలికి దత్తప్రభువు అదృశ్యమయ్యెను. మహారాజ్ పరమహంస రాకకై నిరీక్షించుచుండిరి. మరునాడు ప్రాతకాలమున మహారాజ్ పాఠము చెప్పుచుండగా దత్తప్రభువు సూచించిన పరమహంస మహారాజు దగ్గరకు వచ్చెను. తక్షణమే మహారాజ్ గౌరవ మర్యాదలతో ఆయనను ఎదుర్కొని ఆసనమొసగి కూర్చుండబెట్టిరి. ఆ పరమహంస దిగంబరుడు, దేహాభిమానం లేనివాడు, నదీ సైకతములందే సదా నివసించెడివాడు, ఆకలి దప్పులను లెక్కించనివాడు, ద్వంద్వాతీతుడై నిరంతరము ఆత్మానందమునందే ఓలలాడుచు అవధూత లక్షణములతో ఆయన విరాజిల్లుచుండెను. ఆయన తన ఆసనముపై కూర్చుండి మహారాజ్ వంక నిర్నిమేష దృష్టితో అవలోకించసాగెను. మహారాజ్ మందస్మితులై ఆయన వైపు నిశ్చలముగా చూచుచుండిరి. కొంత తడువు మౌనముతో అట్లు చూచి చూచి అకస్మాత్తుగా లేచి ఆయన గంగా తీరం వైపు విసవిసా వెడలిపోయిరి. ఆయనను గురించి ఒకసారి మహారాజ్ తమ అభిప్రాయం ఇట్లు వెల్లడించిరి. అటువంటి పరమహంస న భూతో న భవిష్యతి. కుశాబ. బ్రహ్మావర్తములో కుశాబ కృష్ణాది పట్వర్ధన్ అను ఒక సాత్విక బ్రాహ్మణుడుండెను. ఆయన చేతికి వ్రణమయ్యెను. ఎంతయూ కుళ్ళిపోయిను. అతడెన్ని ఉపచారములు చేసినను ప్రయోజనం లేకపోయిను. మహారాజు ఒక రోజున వారింటికి భిక్షకు పోయిరి. అతడు మహారాజును చూచి భోరున ఏడవసాగిను. మహారాజు అతన్ని ఓదార్చుచు దేహము క్షణభంగురము, దత్తస్మరణము చేయుచుండుమని చెప్పిరి.
ఆ ప్రకారం అతడు నిత్యము దత్తనామం స్మరించుచుండెను. ఒకనాటి రాత్రి కుశాబకు ఒక దృష్టాంతమయ్యెను. పూర్వజన్మలో నీవు గోవింద భట్జీకి 35 రూపాయలు ఇవ్వవలసి ఉండెను. ఆ అప్పు నీవు తీర్చని కారణమున ఇప్పుడు ఈ రోగమును వచ్చెను. ఆ అప్పు తీర్చిన వెంటనే నీ దేహం పడిపోవును అని స్వప్నమున ఎవరో చెప్పినట్లు అనిపించెను. కుశాబ మరునాడు గోవింద భట్జీ కుమారుని తన దగ్గరకు పిలిపించి, పూర్వజన్మలో నేను మీ తండ్రికి 35 రూపాయలు ఇవ్వవలసి ఉన్నది, దానిని ఇప్పుడు నీవు తీసుకొనమని చెప్పి ఆ పైక మొసగను. ఆ తర్వాత అతడు మరణించెను. కాశీకి పోవుట. కాశీకి పోవుటకు ఆజ్ఞ అయినందున మహారాజ్ బ్రహ్మావర్తము నుండి బయలుదేరిరి. అదెండాకాలం. కాశీకి పోవు దారిలో దక్షిణాది బ్రాహ్మణులు లేనందున భిక్ష దొరుకుట కష్టమగుననియు కొంతకాలం ఆగుడనియు జనులు ప్రార్థించిరి. దేవుడు ఆజ్ఞాపించిన తరువాత వెనుక ముందులు చూడకూడదని మహారాజు పలికి ఫాల్గుణ మాసాంతమున కాశీకి బయలుదేరిరి. దారిలో నానా బాధలు పడి చివరకు ప్రయాగ చేరిరి. త్రివేణి సంగమమున స్నానం చేసి చైత్రశుద్ధ అష్టమికి కాశీ చేరిరి. మణికర్ణికా స్నానము, విశ్వేశ్వర దర్శనము చేసిరి. తారక మఠమున వారు మకాము చేసిరి. కాశీలోని విద్వాంసులు, సన్యాసులు మహారాజు ఎప్పుడొచ్చునా అని ఎదురుచూచుచుండిరి. చాలా సంవత్సరముల నుండి ఎన్నిసార్లు వారు మహారాజును కాశీకి రావలసిందిగా ఆహ్వానించుచుండిరి. వారి కోరిక తీరెను. మహారాజును దర్శించి అదృష్టం లభించెను. సర్వజనులు మహారాజు దర్శనమునకై వచ్చి చేరిరి. కాశీలో 40 చాతుర్మాసములు పూర్తి చేసిన 80 ఏండ్ల వయసు పండిన సుప్రసిద్ధ సన్యాసి శ్రీ స్వయం ప్రకాశస్వామి మహారాజుకు ఎదురుగా వచ్చి నిలబడి సాష్టాంగ నమస్కారం చేసెను. మహారాజు వినయ గౌరవములతో వలదు వలదు అని వారించుచున్నను ఆయన భక్తిపూర్వకముగా మహారాజుకు నమస్కరించెను. మహారాజు వారికి ప్రతి నమస్కారం చేయుటకై లేచి నిలబడగా ఆ స్వామి, మీ నుండి నేను నమస్కారము గ్రహించ అర్హత లేదు అని పలికి బలవంతంగా మహారాజు చేయి పట్టుకుని ఆసనముపై కూర్చుండబెట్టెను. కాశీనివాసులైన 100 కొలది సన్యాసులు మహారాజుకు నమస్కరించిరి. అటుపైని శాస్త్రి మండలి, పండిత పరిషత్తు, విద్యార్థి సంఘము, ఇతర సమూహములు కూడా మహారాజుకు నమస్కారములు అర్పించిరి. మహారాజుకు గొప్పగా సత్కారములు చేసిరి. మహారాజు కొన్ని దినములు ఇచ్చట తప్పక ఉండగలరని అందరూ నిశ్చయించిరి. 3 దినములు మాత్రం ఇచ్చట ఉండి పంచక్రోశ యాత్ర పూర్తి చేసుకొనుమని మహారాజుకు భగవదాజ్ఞ అయ్యెను. పంచక్రోశిలో ఒక సుప్రసిద్ధ సన్యాసి మహారాజు దర్శనం చేసుకొనవలెనని ఎన్నాళ్ల నుండియో ఉత్కంఠుడై ఉండెను. తన దేహము రాలిపోక మునిపే మహారాజును కన్నులారా చూడవలెనని ఆయన ఆపేక్షించుచుండెను. ఆయన ఇక 4 గంటల్లో సిద్ధి పొందెదరనగా మహారాజు ఆయన దగ్గరకు పోయి దర్శనమొసగిరి. ఆ సన్యాసి సంతృప్తితో దేహత్యాగం చేసెను. పంచక్రోశి యాత్ర. మహారాజ్ పంచక్రోశికి పయనమైపోవుచుండగా చాలామంది ఆయనను వెంబడించిరి. రామేశ్వరలింగం దగ్గర వారందరూ కలుసుకొనిరి. అచ్చట వరుణా నది ప్రవహించుచుండెను. అహల్యాబాయి కట్టించిన ఘట్టం ఒకటి అక్కడై ఉండెను. అక్కడకు చేరిన తర్వాత మహారాజుకు ఒక దృష్టాంతం అయ్యెను. నీవిచ్చడుకు శ్రాద్ధాన్నం తినుటకు వచ్చితివా, యాత్రకై వచ్చితివా అని దత్తప్రభువు కోపంతో మహారాజును ప్రశ్నించెను. పంచక్రోశి యాత్రకు వచ్చిన కొందరు యాత్రికులు శ్రాద్ధము పెట్టకుండా అచ్చట భిక్ష పెట్టుచుండుట మహారాజు చూసిరి. వారిలో కొందరు మహారాజుకు భిక్ష పెట్టుటకై వచ్చిరి. అప్పుడు మహారాజు శ్రాద్ధ విధి చేయకుండా భిక్షనివ్వరాదు అని అందరికీ తెలియజెప్పిరి. శ్రాద్ధం పెట్టుటకి ఇచ్చలేని వారిలోనొకడు మహారాజుకు భిక్ష పెట్టెను. అది నైవేద్యం పెట్టి ఒక కబళం నోటిలో పెట్టుకుని మింగుటకు ప్రయత్నించగా అది గొంతుకు అడ్డం పడెను. మహారాజుకు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై గిలగిలలాడిరి. నోటిలోని ముద్ద అతి ప్రయాసతో బయటకు తీసిన తర్వాత వారు యథాస్థితికి వచ్చిరి. వారు ధ్యానం చేయుచూ కూర్చుండగా దత్తప్రభు ఇట్లు చెప్పెను, ఇక యాత్ర కట్టిపెట్టి వాడికి తిరిగిపోమ్ము, ఇది నా ఆజ్ఞ. దత్తప్రభువు ఆజ్ఞాపించిన విషయం మహారాజ్ అహల్యాఘట్టం దగ్గర భక్తులకు చెప్పిరి. పంచక్రోశ యాత్రకై బయలుదేరితిరి. కనీసం ఈ యాత్ర నేను పూర్తి చేసుకుని పోవలసిందని భక్తజనులు వారిని ప్రార్థించిరి. వారి ప్రార్థనకు లోబడి వారు పంచక్రోశి మార్గమున నడుచుచుండిరి. అంతలో వారికి కడుపు నొప్పి ప్రారంభమయ్యెను. అది గమనించి ముందుకు సాగుటకు భగవదాజ్ఞ లేదని భావించి వాడికి పోవుటకు నిశ్చయించిరి. వారిని వదిలిపెట్టలేక భక్త సమూహం అంతయు మరికొన్ని దినములు ఇచ్చట ఉండుడని ఆయన చుట్టూ చేరి ప్రార్థించిరి. అంతలో ఒక విచిత్రం జరిగిను. సుమారు 60-70 మంది చుట్టుముట్టి ఉండినను మహారాజు ఎవరికీ తెలియక అకస్మాత్తుగా ఎటో వెడలిపోయిరి. మహారాజు అదృశ్యమైపోవుటగాంచి అచ్చటనున్న వారందరూ ఆశ్చర్యపడిరి. మహారాజ్ కాశీ నుండి ప్రయాగ చేరి త్రివేణి సంగమమునకు స్నానమునకు పోవు సమయమున
ఒక ప్రధాన పండ మహారాజును చూచి, ఇచ్చటకు వచ్చు యాత్రికుల దగ్గర నుండి కొంత ధనము మేము గ్రహింతుము. అది మాకు ఆనవాయితీగా వచ్చుచున్న ఆచారము కనుక మీరు కూడా కొంత మాకు ముట్ట చెప్పవలెన నేను. అప్పుడు మహారాజ్, నేను సన్యాసిని, ఇచ్చుటకు సన్యాసుల దగ్గర ఏమియుండు అనిరి. పండా మహారాజు ముఖం వంక చూచి, మీరివ్వదలుచుకున్న దానిని ఈ లోకంలో ఎవ్వరనూ ఇవ్వలేరు. దయచేసి మా కోరిక తీర్చుడు. మీరు ఆ మీదకు పోయి స్నానం చేయుడు. మేము ఈ క్రింద స్నానం చేసెదము అని పలికి మహారాజు సమ్మతి ఆ పండా పొందెను. వెంటనే తన సహచరులను పిలిచి స్నానమునకై నదిలో దిగిను. మహారాజు స్నానం చేసి తీరమునకు వచ్చిరి. క్రింద వైపు పండాలు ఇంకనూ స్నానం చేయుచునే ఉండిరి. వారిని చూచి మహారాజు, ఇంకనూ ఎంతసేపు మీ స్నానము? వెంటనే ఇండ్లకు పోండి, మీ యజమానులు మీకోసం ఎదురు చూచుచుండురు అనిరి. అది విని వారు, స్వామి, మీ దర్శనం దొరుకుటయే దుర్లభం. మీ దయ వల్ల మాకు చాలా ధనం ఉన్నది, ఇక ముందు కూడా దొరకగలదు. కానీ మీ దర్శనం మాత్రం మాకు కావలేని అనుకున్నప్పుడు దొరకదు కదా అని పలికిరి. వారి ప్రేమాస్పదమైన మాటలు విని మహారాజ్ మౌనం వహించిరి. దత్తప్రభువు ఆజ్ఞ. మహారాజ్ పంచక్రోశ యాత్ర పూర్తి కాకుండగానే ప్రయాగ చేరినారన్న వార్త కాశీలోని భక్తజనులకు తెలియగానే ప్రకాశానంద స్వామి, కృష్ణానంద స్వామి మొదలైన భక్తజనులు మహారాజును సందర్శింపవలెనని ప్రయాగకు వచ్చిరి. పంచక్రోశ యాత్ర పూర్తి చేయకుండుటకు కారణమేమి అని వారడుగగా మహారాజ్, అది దేవుని ఆజ్ఞ అని జవాబిచ్చిరి. ప్రయాగలో చాతుర్మాసం చేయవలెనని మహారాజు అనుకొనిరి. కానీ నరసోబావాడిలోని భక్తులు వీలైనంత త్వరలో మహారాజిచ్చుడుకు తిరిగి రావలేనని అహోరాత్రములు భజనలు చేయుచుండటచే దత్తప్రభువు మహారాజును నరసోబావాడికి పొమ్మని ఆజ్ఞ చేసిరి. ఆ భీష్మ గ్రీష్మములో వాడీకి పోవటకు మహారాజు ప్రయాణం చేయవలసి వచ్చెను. నేను వాడీకి బయలుదేరి వచ్చుచున్నానని నరసింహ సరస్వతికి మహారాజు ఒక లేఖను వ్రాసిరి. ఆ లేఖను చూడగానే వాడీలోని వారికందరకు అపరిమితానందం అయ్యెను. ఛప్రే వ్యాధి నిర్మూలనము. మహారాజ్ ప్రయాగ నుండి బయలుదేరి వైశాఖమాస ప్రారంభంలో బ్రహ్మావర్తం చేరుకొనిరి. అచ్చట వారు 10 రోజులుండిరి. ప్రతి దినము భజన జరుగుచుండెను. అచ్చట గోపాల్బువ రాజ్యాధ్యక్షుడను భక్తుడొకడుండెను. ఆయన ఒకసారి నాకు మంత్రోపదేశమునొచ్చి అనుగ్రహించుడని ఒక కాగితం మీద వ్రాసి మహారాజు ముందు పెట్టెను. మహారాజ్ దానిని చూచిరి. 3వ రోజు మంత్రోపదేశం చేసి అతనిని కృతార్థుని చేసిరి. గోపాల్బువ సంతోషం పట్టలేక మహారాజు పాదములపై తన మస్తకము మోపి ఆ పాదములను తనివితీరా పూజించి హారతిచ్చెను. మహారాజు ఆ రోజు గోపాల్బువ ఇంటిలో భిక్ష గ్రహించిరి. సావంతవాడికి చెందిన అగ్నిహోత్రి శంకర్ భట్ ఛప్రే అనునతడు వాతపు జబ్బుతో బాధపడుచున్నాడని కోల్గామా సాతోలేకర్ మహారాజుకు విన్నవించెను. మూలామంత్రమును శ్రద్ధగా జపించుమని చెప్పుము. కుశల ఔషధమును నిత్యము తీసుకొనుమనుము. వ్యాధి నివారించగలదని సాతోలేకర్తో మహారాజ్ చెప్పిరి. సాతోలేకర్ కుశలను తయారు చేసి మహారాజుకు తెలుపగా మహారాజ్ డాగు అనగా శరీరమున నొప్పి ఉన్న చోట సూదితో కాల్చుట చేయునని సెలవిచ్చిరి. మహారాజు చెప్పిన ప్రకారము డాగు చేసిన వెంటనే అతని వ్యాధి నిర్మూలనం అయ్యెను. పేలపిండి భిక్ష. బ్రహ్మావర్తం నుండి మహారాజు దక్షిణ దిశగా ప్రయాణమై వచ్చుచున్నప్పుడు దారిలో ఎందరో వారి దర్శన భాగ్యం పొందిరి. మహారాజ్ జాలవన్ మార్గము నుండి వైశాఖ బహుళం నాటికి సిప్రి అను గ్రామం చేరుకొనిరి. మహారాజు పూర్వము బేల్సాలో నుండగా యోగాభ్యాసం నేర్చుకున్న శిష్యుడు గోవిందరావు పండిట్ ఆ సమయమున అచ్చట నివసించుచుండెను. అంతకుముందు మహారాజు అక్కడకు 3 సార్లు వచ్చియుండిరి. పూర్వం ఒకసారి మధ్యాహ్న వేళ ఒక బ్రాహ్మణ గృహమునకు భిక్షకు పోయినప్పుడు మహారాజును చూచి ఒక బాలిక, మీరిచ్చట ఉండకుడు, మరి ఒక చోటుకు పోండని చెప్పెను. ఇది దత్తప్రభువును ప్రేరణ అని మహారాజు భావించి గోవిందరావు పండిట్ ఇంటికి భిక్షకు పోయిరి. ఆ సమయమున గోవిందరావు భోజనమునకు కూర్చుండి ఉండెను. మహారాజు అది చూచి, నీ భోజనము కానీయము, నేను ఇచ్చటనే ఉండేదనని పలికిరి. ఆయనను గోవిందరావు భోజనము చేయుటకు ఇంకనూ సందేహించుచున్నాడని గ్రహించి, నాకు భిక్ష పెట్టకుండా భోజనము చేయనని నీవు నిశ్చయించుకొన్నచో నాకు కొద్దిగా పేలపిండి పెట్టుము, ఈరోజు అదే భిక్ష అని పలికి ఆ పేలపిండి భిక్ష గ్రహించిరి. పేలపిండి భిక్షగా గొనుచు కొన్ని రోజులు ఆ గ్రామంలోనే వారుండిరి. అచ్చటి భక్తులు మహారాజును చూచి ఈ గ్రామంలో దశహారము చేయుడని ప్రార్థించిరి. కానీ నేను మీ గ్రామంలో ఉండలేనని మహారాజు పలికి సిప్రి గ్రామం ప్రక్కనే ఉన్న బాణగంగా అను పేరుగల తీర్థము దగ్గరకు పోయి అచ్చట దశహారం చేయుటకు నిశ్చయించిరి. సిప్రి నుండి జనులు మహారాజు దర్శనార్థం బాణగంగకు పోయేడువారు. బడువాయి ప్రయాణములోని విశేషములు.
దశహార ఉత్సవం ముగించి మహారాజ్ గుణధావని మీదుగా సారంగపురం వచ్చిరి. అచ్చట ఊరి వెలుపలనున్న శంకర మందిరంలో మకాము చేసిరి. ఒక గృహస్థు మహారాజు రాకను గమనించి ఆ విషయం ఊరిలోని వారందరికీ చెప్పెను. అప్పటికప్పుడే ఆ రాత్రి జనులెల్లరూ మహారాజు దర్శనమునకై శంకర మందిరమున గుమిగూడిరి. 3 రోజులిచ్చట నివసించుడని వారు మహారాజును ప్రార్థించిరి. కానీ మహారాజు అందుకు సమ్మతించలేదు. మాన్గావ్లోని దత్తమూర్తి ఒకటి అక్కడ ఉండెను. ఆ మూర్తిని సందర్శించి మహారాజ్ దేవాస సంస్థానం చేరుకొనిరి. అచ్చటి రాజాసాహెబ్ తమ స్థానమునకు మహారాజు రాబోచున్నారన్న వార్త తెలిసి తన నౌకరులతో, ఈ దారిని ఎవరైనానూ సన్యాసి వచ్చినచో పోయి వారిని నా దగ్గరకు తీసుకొని రండని ఆజ్ఞాపించెను. ఆ సేవకులు మహారాజు వచ్చు దారిలో నిలిచి నిరీక్షించుచుండిరి. మహారాజు రాకను చూచి ఆ సేవకులు ఆయన దగ్గరకు పోయి రాజావారు చెప్పిన విషయం ఎరిగించిరి. అప్పుడు మహారాజు వారితో ఇట్లనిరి, మీ రాజావారు చాలా గొప్పవారు. ఆయన నాబోటి సన్యాసులను పిలిపించరు. ఎవరైనా ఒక పెద్ద సన్యాసి పల్లకీలో వచ్చుచున్నారేమో, వారి కోసం వెదుకుడు. ఆ మాటలకు మోసపోయి రాజసేవకులు మహారాజును బలవంతం చేయక వదిలిపెట్టిరి. ఆ విధంగా దేవాస రాజాగారి యొక్క ప్రయత్నం విఫలమై మహారాజు దర్శనయోగం తప్పిపోయిను. తాను కట్టించిన దత్తమందిరంలో మహారాజు చేత పూజ ప్రారంభించవలయునని ఆ రాజు ఆశించుచుండెను. కానీ మహారాజు అందరినీ మాయిపుచ్చి ముందుకు సాగిరి. వారు ఇందూరు దగ్గరకు వచ్చిరి. కానీ ఊరిలోనికి పోలేదు. భూర్కువా యొద్ద ఇందూరు నివాసి ఒకడు మహారాజును కలిసెను. అతనికి చాలా కాలం నుండి మహారాజును సందర్శించవలైనను కోరిక ఉండెను. అది ఆనాడు నెరవేరెను. అతడు గ్రామంలోనికి పోయి మహారాజు వచ్చినారన్న వార్త సఖారాం శాస్త్రి టిల్లుకు చెప్పెను. తక్షణమే టిల్లు శాస్త్రి సంభ్రమంతో బయలుదేరి మహారాజు దగ్గరకు వచ్చెను. ఆ దినము ఏకాదశి అయినందున మహారాజుకు భిక్ష లేదు. మరునాడు సఖారాం శాస్త్రి ఒక చెట్టు క్రింద మహారాజుకు భిక్ష వసగెను. అచ్చట మరి 2 వంటలు వేరువేరుగా చేయించెను. ఆ ముగ్గురి దగ్గర మహారాజు భిక్ష తీసుకుని టిల్లు శాస్త్రిని సంతృప్తిపరచిరి. తరువాత వారు ప్రయాణమై ఓంకారేశ్వరం చేరుకొనిరి. అచ్చట ఒక దక్షిణాది బ్రాహ్మణుడు అధికారిగా ఉండెను. అతడు ఆచారవంతుడు కాదు. మొదట తెలియనందున మహారాజు అతని తల్లి ప్రార్థన చేయి వారింటికి భిక్షకు పోయిరి. భిక్ష చేసిరి. ఆ సమయమున ఆ గృహ యజమాని అమల్దార్ తొట్టి స్నానం చేసి సంధ్యా వైశ్వదేవములు ఏమీ చేయకుండా వచ్చి భోజనమునకు కూర్చుండెను. అది చూచి మహారాజు వారి తల్లితో ఇట్లనెను, ఈరోజు మీ ఇంటిలోని అపవిత్రమైన అన్నము నా కుక్షిలోనికి పోయిను. దానిని బయటకు కక్కవలెను. నీ కొడుకు తొట్టి స్నానం చేసి సంధ్యా వైశ్వదేవములు లేకుండా భుజించినాడు. వానికి స్వకులాచారము పాటించవలయునన్న తలంపే లేదు. అందుచేత మీ అన్నం అపవిత్రమైపోయినది. బ్రాహ్మణుడు తన ఆచారము విడిచినచో దైన్యావస్థ వచ్చును. అట్టివానికి పదే పదే అవమానములు కలుగును. మహారాజు పలికిన మాటలు వినగానే ఆ గృహస్థకు పశ్చాత్తాపం కలిగెను. వెంటనే అతడు చేతులు జోడించి, స్వామి, మా అపరాధమును మీరు మన్నించవలెను. ఇక నుండి మీ ఆజ్ఞానుసారం నేను నడవగలనని ప్రార్థించెను. మహారాజుకు అతనిపై చాలా దయ కలిగెను. అతనికి బ్రహ్మకర్మ నేర్పుటకు గాను కొన్ని దినములు మహారాజు అచ్చట నిలిచిరి. నిత్యకర్మానుష్ఠానం అతడు చేయగలడను నమ్మకం కుదిరిన తర్వాత అచ్చటి నుండి బయలుదేరి వారు బడువాయి చేరుకొనిరి. ఆ గ్రామంలో 3 రోజులు ఉండిరి. అచ్చటి నుండి నర్మదా తీరమున గల ఖేడే ఘాటి ధర్మశాలలో నివాసం చేసిరి. మహారాజ్ చాతుర్మాసం అచ్చటనే జరిగిను. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఓం శాంతి శాంతి శాంతి. 31వ అధ్యాయం సంపూర్ణం.